ఒక్కొక్క రైతు మోటార్లు 2 సార్లు 3 సార్లు కూడా కాలుతా ఉన్నాయి. ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు? పుట్టకొచ్చిన పని చేను ఈంతున్న చేను ఇక వండుతుందేమో, 4 గిన్నెలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం, వాగులలో చెలుమలు తీయటం, వరద కాలువలలో చెలుమలు తీయటం, క్రేన్లతో పూడికలు తీయడం, మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనాయండి 100 రోజులకే. మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది, మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమవుతున్నాయి పూడికలు తీయడానికి, మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇంత రూపంలేనా? జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా? ఏమన్నట్టు? ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు? నేను జోక్గా చెప్తానండి, దయచేసి ఇది సమాజం యొక్క విషయం, ప్రజల యొక్క విషయం. ఇంకా 3 నెలలు గడవాలా, జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు. అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై 15కో 20కో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి. వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళా జలంతో నిండితే అప్పుడు వస్తాయి. దాదాపు ఇంకో 3 నెలలు 3.5 నెలలు ఇంకా ఎంత భయంకరమైతుంది పరిస్థితి. దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది. నేను బాధతో మాట్లాడుతున్నా, దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా. అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే 100 రోజులలో ఇంత నాశనం అవుతుంది. నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు, నా కళ్ళ ముందరనే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది, నా కళ్ళ ముందరనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే. నిజంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి. ఎందుకు షార్టేజ్ ఉండాలండి నీళ్లు? ఏ కారణం చేసి షార్టేజ్ ఉండాలా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అదేం లేదు. మేమేం చేసినామండి, హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది, అక్కడి నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసిండ్రు. సంవత్సరానికి 10-12 TMC వస్తుంది. కృష్ణ నుంచే ఫేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని, 100 TMCల పైచిలకు డెడ్ స్టోరేజ్ ఉంటుందని, పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా 1450 కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. 70-75% పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయేనాటికే. నేను మొన్న కాంట్రాక్టర్ని అడిగిన, ఏమరా ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే, సార్ గవర్నమెంట్ చేయమని చెప్తే మేము 2 నెలలు 3 నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీటి సప్లైకి డోకా ఉండదు. సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, 100 TMCలు ఉంటుంది. కాబట్టి ఇవి ఏం చేయకుండా, ఇవి ఏం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడ్డగోలు మాటలు, అడ్డగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర, చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు.